చెప్తే నమ్మరు మీరు. అవునా? అబ్బా. అయితే ఇదేంటంటే మేము రోజు పాలు తీసుకుంటాము, బర్రె పాలు. అందులో మీద పెరుకున్న అట్టు అన్నట్టు అది రోజు తీసుకుంటా పెట్టుకుంటాం అన్నట్టు పక్కకు. దాన్ని కొంచెం ఎక్కువ జమ అయిన తర్వాత ఇట్లా వేసుకుంటాం. నెయ్యి అవుతుంది. నెయ్యి ఇంట్లోనే తయారు చేసుకుంటాం. ఏదో మధ్యతరగతి వాళ్ళం ఇట్లాంటివి కూడా ఒక్కొక్కసారి ట్రై చేస్తాం. నవ్వకండి. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. అయితే రోజు పేరుకున్నట్టు తీసి పక్కకి పెట్టుకున్నాం కదా, దాన్ని అది గ్రైండర్లో జ్యూస్ పట్టే దాంట్లో వేసుకొని వాటర్ చల్లటి నీళ్ళు పోసుకొని అది వేసుకొని మంచిగా బాగాసేపు గ్రైండర్ పట్టుకోవాలి. పట్టుకుంటే మీదికి తేలుతుంది అట్టు వెన్న మీదికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే వాటర్ ఉన్న బగోన్లో వేసుకొని మళ్ళీ పక్కకు తీసుకొని ఇట్లా ఏదైనా కంచుడు దాని బగోన్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మంచిగా గరం చేసుకున్నాడే. అంటే నెయ్యి మాత్రం మంచిగా అవుతుంది. సూపర్ స్మెల్ ఉంటుంది, మంచిగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.